దోషి బ్రతకడానికి నిర్దోషి సిలువ మీద చనిపోయాడు. నిర్దోషి మరణం, దోషికి విమోచన. ఈ రెండు మాటలు చాలు. అపరాధములు పాపములు చేసింది మనకు అడ్డుగా చనిపోయింది ఎవరంటే ఒక నిర్దోషి. దోషిని బ్రతికించడానికి నిర్దోషి సిలువకు ఎక్కాడు. మీకు ఎవరు కావాలి? యూదుల రాజైన యేసును విడిపించమంటారా, ఇదిగో చెరసాలలో ఉన్న బరబ్బాను విడిపించమంటారా అని పిలాతు అడిగినప్పుడు ప్రజలు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను విడుదల చేయండి, క్రీస్తును సిలువ వేయండి అని చెప్పేసి, అంటే యేసును సిలువ వేయండి అని కేకలేశారు. బరబ్బా అనే దోషిని విడిపించడానికి యేసు ప్రభు అనే నిర్దోషి సిలువకు ఎక్కాడు. ఆనాడు బరబ్బా, అలాంటి బరబ్బాలు ఎంతో మంది మనమే. దోషులమైన మనలను విడిపించడానికి ఒక నిర్దోషి తన అమూల్యమైన రక్తాన్ని మనకలా పణంగా పెట్టి, ఇదిగో నా రక్తం పెట్టుబడి, ఆ దోషిని విడిపించు అని మనల్ని విడిపించాడు. అది ప్రభు యొక్క త్యాగం.